హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అమ్ములు డాడీ కుట్టి ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ పిక్ చూసారు కదా! హెయిర్ పిక్ ఎలా ఉన్నాయి? అందరూ కోరుకునే అమ్మాయిలు ఏం కోరుకుంటారు? ఎక్కువ లాంగ్ హెయిర్ కావాలి, స్మూత్‌గా, సిల్కీగా బాగుండాలనుకుంటారు కదా! సో, అలాగనే నేను కూడా అనుకుంటానండి. అందుకనే ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ చాలామందికి గోరింటాకు హెయిర్ ప్యాక్ అయితే తెలుసు. కానీ తెలియని వాళ్ళ కోసమైతే ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయండి. ఎలా అంటే మనం రేపు స్నానం చేస్తాం అనంగా ఈరోజు నైట్ అయితే మీకు కావాల్సిన క్వాంటిటీలో మీ హెయిర్‌కి ఎంత సరిపోతుందో అంత గోరింటాకు, పెరుగు, నిమ్మకాయ అండి. పెరుగు పుల్లగున్నా పర్వాలేదు, నార్మల్‌గున్నా పర్వాలేదనమాట. ఇది నైట్ అంతా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ పోసుకొని 1 అవర్, హాఫ్ అన్ అవరు, మాక్సిమం 45 మీకెంత వీలైతే అంత. మాక్సిమం హాఫ్ అన్ అవర్ పైనే ఉంటే మంచిది. పెట్టేసుకొని స్నానం హెడ్ బాత్ చేయడమేనండి. హెడ్ బాత్ షాంపూతో కాకోకుండా నార్మల్‌గా వాటర్‌తోనే స్నానం చేసేయండి. ఇది సెక్షన్‌ల వైజ్ పెట్టుకున్నానండి నేను. మీకు సెక్షన్‌ల వైజ్ పెట్టుకుంటేనే బాగా అప్లై అయితది. రూట్స్‌కంతా అప్లై అవుతుంది. హెయిర్ గ్రోత్‌కి బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ సెక్షన్ వైజ్ కావాలంటే నేను ఫుల్ వీడియో అప్లై చేస్తాను ఓల్గాస్‌లో. దాంట్లో చూడండి. ఇంకా అప్లై చేయలేదు. అప్లై చేస్తాను. ప్లీజ్ ఎందుకంటే చాలామంది టిప్స్ చెప్తుంటారు. వీళ్ళు చెప్తుంటారులే వీళ్ళు బానే చెప్తుంటారే అనుకుంటారు. కాదండి. నేను కూడా బయట జాబ్ చేస్తాను. ఇంట్లో చేస్తాను. ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటాను. సో, అయినప్పటికి కూడా నా సెల్ఫ్ నేను చూసుకుంటున్నాను. అలాగనే మీరు కూడా ఆల్ సిస్టర్స్ అందరికీ చెప్తున్నాను. కంపల్సరీ మీకంటూ కొద్దిగా అంటే మంత్లీ 2 టైమ్స్ అయినా ఈ ప్యాక్ వేసుకోండి. మీరు చాలామంది హెయిర్ సమస్యలతో బాధపడుతున్నారు. వైట్ హెయిరు, హెయిర్ ఫాలు, డాండ్రఫ్, ఇచ్చింగు, ఈ ఇవన్నీ హెయిర్ డ్యామేజ్ అవ్వడము, డ్రైగా ఉండడము, ఇవన్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా! హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోవడం, లేదంటే బ్యూటీ పార్లర్‌కెళ్ళి ఏవో ఆయిల్సు, షాంపూసు అన్నీ వాడడం కన్నా, ఇలా మీరు రెగ్యులర్‌గా కొన్ని టిప్స్ యూజ్ చేసుకుంటూ, ఈ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే మన హెయిర్ ఫాల్ తగ్గిపోవడము, చుండ్రు తగ్గిపోవడము, చూడండి హెడ్ బాత్ చేసుకున్నాక ఎలా ఉందనేది. వైట్ హెయిర్ కూడా ఎర్రగా అవుతుంది. వైట్ హెయిర్ ఉంది, ఏదైనా కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇదేంటి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీరు మీ సెల్ఫ్ మీరు బాగుంటేనే మీరు అన్ని రకాలుగా ఇంట్లో, బయట అన్ని రకాలుగా బావుంటారండి. కంపల్సరీ ఇదైతే యూజ్ చేయండి. కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. మీరు జాబ్‌కెళ్ళే వాళ్ళైనా సరే నైట్ నానబెట్టుకొని, ఎర్లీ మార్నింగ్ పెట్టుకొని వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కంపల్సరీ అయితే ఫాలో అవ్వండి. ఇలాంటి ఎన్నో టిప్స్ నేనైతే షేర్ చేసుకుంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్ ప్యాక్ అయితే కంపల్సరీ యూజ్ చేసి నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే సూపర్ రిజల్ట్. చూడండి ఎంత సిల్కీగా, ఎంత స్మూత్‌గా అయిపోతుందో. ఓకేనా? బై ఫ్రెండ్స్.